నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆలోచనలో పడ్డాయి అన్నమాట. ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఒక పెద్ద గుణపాఠాన్ని అయితే నేర్పడం జరిగింది. హార్ముజ్ జలసంధి తమకు ఎంత కీలకమో అయితే ఈ యొక్క యుద్ధం ద్వారా తెలిసి వచ్చిందనమాట. ప్రస్తుతం చూసుకుంటే కానీ ఇరాన్ వచ్చేసి పదే పదే హార్ముజ్ జలసంధిని మూసివేయడం, నౌకలపైన దాడులు చేయడం, నౌకలో ఉన్న సిబ్బందిని కూడా చంపివేయడంతో ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు దృష్టి పెట్టాయి. పెరుగుతూ ఉన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఉన్న ఈ ప్రాంతంలో గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలను ఒక వ్యూహాత్మక అవసరంగా ఎక్కువగా పరిగణిస్తూ ఉండడంతో పటిష్టమైన రవాణా మరియు ఇంధన నెట్వర్క్లను అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యతను ఇటీవలి సంక్షోభం మరింత బలపరిచింది. ఇటీవల అమెరికా ఇరాన్ యుద్ధం సమయంలో హార్ముజ్ జలసంధి తాత్కాలికంగా మూసివేయబడడం ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర చమురు మార్గాలలో ఒక దానిపైన తాము ఆధారపడటాన్ని గల్ఫ్ దేశాలు పునఃసమీక్షించుకునేలా చేసింది. ఇది ప్రత్యామ్నాయ ఎగుమతి మరియు రవాణా సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను వేగవంతం చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% హార్ముజ్ జలసంధి గుండా వెళుతూ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం గల్ఫ్ దేశాలు చమురుకు సంబంధించి కొత్త పైప్ లైన్లు, ఓడరేవులు, రైల్వే నెట్వర్కులు మరియు భూమార్గ రవాణా కారిడార్లో పెట్టుబడులను పెంచుతూ ఉన్నాయన్నమాట. ఇంకెన్నాళ్ళు ఇరాన్ను బతిమాలుకోవడం, అమెరికాను బతిమలాడుకోవడం, కొత్త రవాణా మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే రైలు కావచ్చు, కొత్త ఓడరేవులు కావచ్చు, అలాగే చమురు పైపులు ఏవైతే ఉన్నాయో కొత్త పైప్ లైన్లను ఏర్పాటు చేసి ఇతర దేశాలకు తమ యొక్క ఆయిల్ను తరలించి అక్కడి నుంచి వ్యాపారం చేయాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కానీ యుద్ధం లేని దేశాలకు పైప్ లైన్లను వేస్తామని చెప్పి, అలాగే ఇతర దేశాలలో తమ యొక్క చమురు నిల్వలను పెంచుకుంటామని చెప్పి తెలుపుతూ ఉన్నారనమాట. అంటే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇండియా కావచ్చు లేకపోతే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో తమ దేశాలకు సంబంధించిన చమురు నిల్వలను పెట్టుకొని ఇటువంటి యుద్ధ సమయాలు కానీ హార్ముజ్ జలసంధి మూసివేసినప్పుడు అక్కడి నుంచి బిజినెస్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.